సార్ చెప్పు. మీరు మేము వెళ్ళిపోయామంటే వెళ్ళిపోతున్నాము. చెప్పు. వెళ్ళిపోతా సార్. మీరు వెళ్ళిపోమన్నారు, నేను వెళ్ళిపోతున్నా. కాకపోతే మేము కరెక్ట్ ఉన్నదే రాసినాం. మీరు రాయడానికి మీరెవరు? అది కరెక్ట్ లేదు కాబట్టి మీరు ఎందుకు ఎక్స్ప్లెనేషన్ వెళ్ళారు? మమ్మల్ని ఎందుకు వెళ్ళలేరు మీరు? నువ్వు డిఫెండ్ చేసుకో. ఇప్పుడు ఏం డిఫెండ్ చేసుకోవాలా? నేను డిఫెండ్ చేసుకుంటా. నేను డిఫమేషన్ కేసు చేస్తా, అప్పుడు డిఫెండ్ చెయ్యు. నువ్వు డిఫర్మేషన్ కాదు, ఏ కేసు అయినా నా మీద తప్పు ఉంటే దేనికైనా మేము రెడీ ఉంటాం. చూస్తా మీకు అసలు అక్రిడేషన్ ఉందా లేదా. మీరు అక్రిడేషన్ ఎందుకు లేదు? చూడు, అక్రిడేషన్ ఎందుకు లేదు? చాలా తక్కువ పేపర్లో ఆడుతున్నాం అనుకుంటున్నావా? రాస్తే తెలియలేదు అనుకుంటారా సార్ మీరు? నీకు లేకనే రాసిన. ఎందుకు తెలియలేదు? ఎందుకు తెలియలేదు? మా వాళ్ళు జాయిన్ అయినా మీరు ఫీజు తక్కువ చేయరు. 20,000 30,000 ఫీజు తీసుకుంటారు. చెయ్యా ఎవరికి ఎప్పుడు చెప్పుకో. అట్లాంటి హాస్పిటల్కి రాకు. నేను ఎవరు రమ్మని నేను రాలే. మా వాళ్ళు నేనే అన్నా. నువ్వు వీళ్ళు ఎందుకు జాయిన్ అయినావని మా వాళ్ళని నేనే అడిగినా. నేను ఇలా గీ హాస్పిటల్ ఎందుకు జాయిన్ అయినావని నాకు చెప్తే నేనే వేరే హాస్పిటల్లో జాయిన్ చేసుకుంటే గిల్ ఎందుకు జాయిన్ అయినావని నేనే అన్నా. తీసుకో. ఆల్రెడీ అయిపోయారు, అంతా అయిపోయింది. బిల్లే కట్టేసి రాడా తీసుకోపోర్రి. సార్ మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. మేము అడిగినాం, మీరు ఇస్తా అంటే ఇవ్వండి, లేకుంటే లేదు. నువ్వు ఈ హాస్పిటల్కి ఏం చెల్లిపో అంటే నీ హాస్పిటల్కి రావద్దా? వస్తా సార్, నేను కంపల్సరీ వస్తా. ఏ ఇష్యూ అయినా వస్తా. ఇప్పటి నుంచి ఏ ఇష్యూ వచ్చినా రాస్తా. నేను రాస్తా ఇప్పటి నుంచి. పోలీస్ కంప్లైంట్ చేసుకుని ఇప్పుడు చెయ్యు. హాస్పిటల్ పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాను. చెయ్యు సార్, చెయ్యు. అర్థమైందా? చెయ్యు సార్. నేను భయపడతాను అనుకుంటున్నా సార్. నాకు కదా, నువ్వు ఎందుకు ఆవిష్పడుతున్నావు? చెయ్యు. నువ్వు నేను ఆల్రెడీ నీ హాస్పిటల్ ముంగట లేను. నేను చేసుకో, ఎవరు చేసుకుంటా చేసుకో. ఏంది నడున్నాడు అనేది నువ్వు నన్ను. వస్తా సార్, కంపల్సరీ వాస్తామంటే రాస్తా. నేను నీకు నేను ఎవరిని చూపిస్తా కదా. నువ్వు ఎందుకు ఆవిష్పడుతున్నావు? చూపి. చూపిస్తా కదా. నువ్వు ఎవరిని బ్లాక్ మెయిల్ చేస్తున్నావు? అంతా చూపి. బ్లాక్ మెయిల్ చేసిన ఎంత బ్లాక్ మెయిల్, ఎవరిని బ్లాక్ మెయిల్ చేసినా చెప్పురు. మీరు ఇప్పుడు బ్లాక్ మెయిల్ ఎవరిని చేసినా మీరు నాకు చెప్పాలి ఇప్పుడు ఆన్సర్. నేను బ్లాక్ మెయిల్ ఎవరు చేసినా, ఎవరిని డబ్బులు అడిగినా మీరు నాకు చెప్పాలా? లేకుంటే మీ మీద నేను కేసు చేస్తా. ఇప్పుడు నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఇప్పుడు చెప్పురు నాకు ఎక్కడ కంప్లైంట్ ఇచ్చినా, నేను ఎవరికి చేసినా. ఇప్పుడు మీరు నన్ను ఎట్లా అన్నారు? ఎట్లా పైసలు అడిగిరన్నారు? మీరు నన్ను ఎక్కడ అడిగినా చూపిరు నాకు. ఇప్పుడు నాకు చూపించాలా? మీరు కంపల్సరీ చూపించాలా నా దగ్గర నేను ఎక్కడ పైసలు అడిగినా అన్నది. ఇప్పుడు చూపి. స్టేషన్కి పోదాంపా, నేను వస్తున్నా. మీరు కూడా రండి. మీరు రండి. పిలిపిస్తా, కంప్లైంట్ ఇస్తా. నేను రిటర్న్ కంప్లైంట్ ఇస్తాను. నేను పైసలు అడిగినట్టు సార్ ఎక్కడ పైసలు అడిగినా నీ హాస్పిటల్ అడిగితే నువ్వు రాయాలా? మైండ్ యువర్ టంగ్ సార్ చెప్తున్నా. రెస్పెక్ట్ ఓడ్చుకోకు. ఎందుకు ఎక్కువ మాట్లాడద్దు? అర్థమైందా? ఎందుకు ఎక్కువ మాట్లాడద్దు? నేను ప్రూఫ్ తోనే పెడుతున్నా. పెట్టు, ఏమన్నా పెట్టు సార్. మీరు ఏమన్నా మీకు ఏదన్నా వేసే హక్కు ఉంటుంది, నాకు కూడా ఏదన్నా వేసే హక్కు ఉంటుంది. రాయుర్రి చేసుకో. పెట్టే పెట్టే అవసరం లేదు సార్. పెట్టే